ఈరోజు నాయుడుపేట టౌన్లో మహిళల భద్రత కోసం ఒక అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారము, అలాగే మా డీజీ గారు, మా ఎస్పీ గారు సుబ్రాయుడు సారు, మా డిఎస్పీ గారు చంద్రబాబు సారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఆదేశాల ప్రకారం ఈరోజు ఈ మహిళా భద్రత మీద ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా మహిళలు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, వాళ్ళు అభద్రతకు లోనైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాళ్ళు పనిచేసే ప్రదేశాల్లో వాళ్ళు ఇబ్బందులకు గురి కాకుండా, వేధింపులకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒకవేళ అలాంటి వేధింపులు ఏదన్నా జరిగినా ఎవరికి తెలియజేయాలి, పోలీసుల దగ్గరకు వస్తే ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు, ఇలాంటివన్నీ కూడా అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఎప్పుడైనా క్రైసిస్లో ఉంటే క్రైసిస్ మేనేజ్మెంట్కి వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అయితే అక్కడి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే క్రైసిస్ మేనేజ్మెంట్లో కష్టకాలంలో ఉంటే ఆ యాప్ ద్వారా పోలీసులకు లొకేషన్ షేర్ అవ్వడం జరుగుతుంది. మేము కూడా ఇమీడియట్గా ఆ లొకేషన్కి వెళ్ళేసి వాళ్ళను ఏదన్నా డేంజర్లో ఉంటే వాళ్ళని బయట పడేసేదానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు పట్టణంలో ఉన్న సుమారు ఒక 200 మంది మహిళలతోటి ఒక గ్యాదరింగ్ ఏర్పాటు చేసి మా ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారము ఒక అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో నాయుడుపేట మండలంలో ఉన్న మహిళా పోలీసులు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. సో వాళ్ళ ద్వారా మహిళా పోలీసుల ద్వారా కూడా ప్రతి గ్రామానికి, ప్రతి సచివాలయంలో ఉన్న మహిళలందరికీ కూడా ఇది అందరికీ చేరే విధంగా, అందరికీ అవగాహన కలిగేలా చర్యలు తీసుకుంటాము.